నిన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా విషయాలపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దానిలో ప్రధానంగా నా పైన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తను అంటే 2-3 ఆరోపణలు రావడం జరిగింది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. మొదటగా తను రాజీనామా చేస్తున్నటువంటి ఒక దాని మీద కావచ్చు, లేకపోతే రెండోది తను పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా వాటిపైన కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో బండి సంజయ్ కొత్త పార్టీ పెట్టడు, కాకపోతే భారతీయ జనతా పార్టీలోనే తన యొక్క రాజకీయం మొత్తం కూడా ఖచ్చితంగా నా శవం పైనే కాషాయ కండువా ఉండాలి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది బీజేపీ శ్రేణులందరూ కూడా. అదేవిధంగా తను రాజీనామా చేసేటువంటి విషయం పైన కూడా చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారంగా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో దాని గురించి కూడా కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా చూడండి, కాషాయ జెండా కప్పాలి, అదే నా చివరి కోరిక అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నాపైన విష ప్రచారం చేస్తున్నది. 10 ఏళ్ల గడిల పాలన బద్దలు కొట్టినందుకు నాపై ఆక్రోశం. తన కొడుకును తానే పోలీసులకు అప్పగించినట్టు వెల్లడి అంటూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేమే అదుపులోకి తీసుకున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకొక బండి సంజయ్ నేనే స్వయాన అప్పగించని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో ప్రధాన కోణం ఏంటంటే, మీరు నిన్న చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా మీరు అప్పగించారని చెప్పేసి అంటున్నారు. అప్పగించడానికి గల కారణాలు ఏంటి? 9 రోజుల పాటుగా ఇక్కడ ప్రజా ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 9 రోజుల పాటుగా విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఆన్ గ్రౌండ్లో కావచ్చు, విపరీతమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు తప్పని పరిస్థితిలో రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేసిండు. అది ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి దోబూచులాట అనుకో, అది అందరికీ తెలిసిన విషయం అనుకోండి. కాకపోతే రేవంత్ రెడ్డి కూడా తప్పని పరిస్థితిలో తన యొక్క ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది అనేటువంటి కోణంలో కూడా చాలా స్పష్టంగా ఆయనను అప్పగించి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 24 గంటల్లోనే బండి సంజయ్ తన కొడుకును ఢిల్లీ నుంచి రప్పించి మరీ ఈరోజు పోలీసులకు అప్పగించిండా లేకపోతే అరెస్ట్ చేసిరా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దానిపైన ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లారిటీ ఇయ్యలేని పరిస్థితిలో కనబడతా ఉంది. అయితే నేను ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్పష్టంగా తెలియాలి. ఒక కేసు, ఒక హై ప్రొఫైల్ కేసు, అందులో ప్రజలందరూ కూడా ఆ యొక్క కేసు గురించి విపరీతంగా చర్చ చేస్తున్నటువంటి సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పాలి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న కేసుల విషయంలో ప్రెస్ మీట్ చెప్తున్నటువంటి పోలీసులు ఈ యొక్క కేసులో మాత్రం కనీసం నిబంధనలు పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అన్ని విషయాలు చెప్పకుండా మొదటి నుంచి కూడా ఎప్పుడైతే 8వ తారీఖు నాడు కేసు బుక్ అయిందో అప్పటి నుంచి కూడా అప్పగించే వరకు కూడా కనీసంగా పోలీసులు ఒక్క విషయం కూడా బయటికి చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. కేవలం ప్రెస్ నోట్ అని చెప్పేసి ఆ కేసు ఎప్పుడు బుక్ అయింది, దానికి సంబంధించిన విచారణ ఎట్లా చేసినాం, ఆ తర్వాత ఎట్లా అదుపులోకి తీసుకున్నాం, ఈ కోణంలో చెప్పి తప్ప ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి పోలీసులు కనీసం ప్రెస్ మీట్ పెట్టకుండా ఈరోజు ఏ విధంగా తాత్సరం చేసినాం అందరం కూడా చూస్తాం. సో దానిలో అందుకే ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నది. బండి భగీరథ్ని బండి సంజయ్ పోలీసులకు అప్పయిపిండా, లేదా పోలీసులే బండి భగీరథ్ను అరెస్ట్ చేసిరా? ఈ రెండింటిపైన క్లారిటీ లేదు. సో స్పష్టంగా ప్రజలకు కన్ఫ్యూజ్ అయితే నెలకొనైతే ఉన్నది. సో బీజేపీలో కమిట్మెంట్తో పనిచేసే ఏ కార్యకర్త అయినా నీ చివరి కోరిక ఏంటని అడిగితే నేను జెండా కప్పాలని కోరుకుంటాడు, నాది కూడా అదే చివరి కోరిక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలకు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ నడుపుతున్నటువంటి ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నుంచే తన బర్తరఫ్ అరెస్ట్ వార్తలు పుట్టుకొస్తున్నాయని ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు బండి సంజయ్ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, ఆ పార్టీ భాగస్వామ్యంతో కేంద్రంలో ఎన్డీఏ నడుస్తుంది కదా, బహుశా నన్ను బర్తరఫ్ చేయాలనే నిర్ణయం కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ తీసుకున్నట్లున్నారు. ఇంకా ఏమేమి చేయబోతున్నారో వాళ్ళని అడగండి అని ఎద్దేవా చేశారంటూ చూస్తా ఉన్నాం. సో సరే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా కానీ బండి భగీరథ్ యొక్క అరెస్టు, ఆయన యొక్క రిమాండ్ అవుతుందో అది ఖచ్చితంగా
ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి యువతకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఉద్యమం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక కేసుని కనీసం 10 రోజులు దాటినప్పటికి కూడా పట్టుకోవడం జరిగింది పోలీసులు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనిలో బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ కానీ, కేసీఆర్ క్రెడిట్ కానీ, కేటీఆర్ క్రెడిట్ కానీ ఏం లేదు. ఇక్కడ కేవలం ప్రజలే నిరసనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరుణంలో అదేవిధంగా డీజీపీ పైన, ముఖ్యమంత్రి పైన చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నది కేంద్రం నుంచి. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఉద్యమాన్ని తట్టుకోలేకనే మాత్రమే బండి భగీరథను అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఇప్పుడు ఈ కేసు వచ్చినప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున తన యొక్క అధికారాన్ని వాడుకొని వ్యవస్థలు మేనేజ్ చేసే విధంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆయన రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ ప్రజల్లో బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకు 8వ తారీఖు నాడు కేసు బుక్ చేశారు. ముందు రోజు అర్ధరాత్రి 12:45 వరకు ఆ యొక్క మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లి చాలా స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నది, పోలీసులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి కొన్ని గంటల ముందు బండి భగీరథ్ ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్ చేసి చెప్పేసి 5 కోట్ల సంబంధించినటువంటి కేసు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అవి కూడా లేవు కరీంనగర్లో. సో అక్కడ అసలు బండి భగీరథ్ పోయి కంప్లైంట్ ఇచ్చిండా లేకపోతే ఓవరాల్గా కంప్లైంట్ ఇచ్చిండా ఎట్లా తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళపైన కేసు బుక్ చేయడం జరిగింది. సో దాని తర్వాత కేసును నీరుగార్చడానికి ఏ విధంగా దుష్ప్రచారం చేసిన అందరం కూడా చూస్తాం. సో అనేక రకాలుగా మొత్తం ఈ యొక్క తన యొక్క అధికారాన్ని వాడుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా వ్యవస్థలు మేనేజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అయితే విపరీతమైనటువంటి దుష్ప్రచారం, కొంతమంది మహిళా జర్నలిస్టులు చెప్పుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు అమ్మాయి క్యారెక్టర్ పైన ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనందరం చూసినాం. వాళ్ళ యొక్క చరిత్ర మనం తవ్విదిస్తే చాలా నీచమైనటువంటి చరిత్ర కనబడతా ఉంది. సో అందులో కీలకంగా ఒక 2 మహిళా జర్నలిస్టులు అయితే ఇక మొత్తం సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం లేకుండా పాపం ఆ మైనర్ అమ్మాయి పైన దుష్ప్రచారం చేసి బండి భగీరథ్ ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అతనికి వత్తాసు పలుకుతూ ఈరోజు డబ్బుల కోసం, కుక్క బిస్కెట్ల కోసం ఈరోజు ఆ 2 మహిళా జర్నలిస్టులు దుష్ప్రచారం చేయడం జరిగింది. సో అదంతా కూడా సోషల్ మీడియా మనం చూస్తాం. సో ఆ తర్వాత ఏ విధంగా అమ్మాయి యొక్క ఐడెంటిటీని బయటపెట్టడం, ఫేక్ ఆధార్ కార్డులు కానీ, ఫేక్ ఓటర్ ఐడీలు సృష్టించి, అదేవిధంగా ఫేక్ పుట్టినరోజు బర్త్డే సర్టిఫికేట్ చూపించేసి, సో ఎన్నో రకాలుగా అమ్మాయి పైన దుష్ప్రచారం చేయడం జరిగింది. సో కానీ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మొత్తం ప్రజానికం అంతా కూడా ఒకవైపు నిలబడ్డది. కాబట్టి ఇక దాంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా బండి భగీరథులు, బండి సంజయ్ కాపాడడానికి శతవిధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజల ఉద్యమానికి, ప్రజల ఆగ్రహానికి తలొగ్గి ఈరోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి బండి సంజయ్ని వారించి మొత్తానికైతే అరెస్ట్ చేయించడం జరిగింది. అందరూ కూడా తెలుసు. సో ఈ విధంగా వ్యవస్థలు మేనేజ్ చేయడం, మీడియా సంస్థలు మేనేజ్ చేయడం, అదేవిధంగా ఈవెన్ బెయిల్ ద్వారా కూడా అనేక రకాలుగా ఆరోపణలు రావడం జరిగింది. బెయిల్ విషయంలో కూడా ఈవెన్ ఒక జడ్జి పైననే ఒక విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. అది నిజమా అబద్ధం అంటే అబద్ధం అని చెప్పేసి తేలుతా ఉంది. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ నెలకొంది. మేము న్యాయస్థానాలు మేనేజ్ చేస్తాం, మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తాం, మేము మీడియా సంస్థలు మేనేజ్ చేస్తాం, మేము సోషల్ మీడియాని మేనేజ్ చేస్తాం, మేము రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తాం, ఇక అన్ని రకాల వ్యవస్థలు మేనేజ్ చేస్తామని చెప్పేసి చెప్పుకొని దాదాపు 9-10 రోజుల పాటు తాత్సారం చేసినప్పుడు కూడా ప్రజల ఉద్యమానికి తలగొక తప్పలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ హోంమంత్రిగా ఉంటే ఈ యొక్క విచారణ పారదర్శకంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు లేవని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన యొక్క రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ చాలా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన తొలగించాలి కేంద్ర మంత్రివర్గం చెప్పేసి డిమాండ్ కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో సో ఆయన రాజీనామా గురించి కూడా చెప్పడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడదాం. చేయాలి, 100% ఆయన చేయాల్సిందే. సో 10 ఏళ్ల కేసీఆర్ అరాచక అవినీతి పాలనను వారి గడిలను బద్దలు కొట్టడానికే తనపై కక్ష కట్టి ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయిందని కోపం వాళ్ళకు ఉంటుందని, అందుకే తనను అరెస్ట్ చేయించాలని చూస్తున్నారేమో అని పేర్కొన్నారు. కేసీఆర్ విసిరే చిల్లర మెతుకులకు ఆశపడి 1-2 ఛానళ్లు తనను అరెస్ట్ చేయబోతున్నారని కథనాలను ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ దిగజాడు రాజకీయాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను బండి సంజయ్ గారిని, మీరు రీసెంట్గా మొయినాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో మీరు కొంతమంది కార్యకర్తలతోటి, కరీంనగర్ నుంచి ఉన్నట్టు కార్పొరేట్లు కావచ్చు, హైదరాబాద్ కార్పొరేట్లు తోటి మీరు మీటింగ్ పెట్టి
మీరు రాజీనామా గురించి మాట్లాడినరా లేదా ఒకసారి చెప్పండి. మీరు చెప్పకపోతే ఆ ఫామ్ హౌస్ ఎక్కడ, ఎవరెవరు కార్పొరేట్లు వచ్చారు, మీ లోపల ఏం డిస్కషన్ జరిగింది, పూర్తి స్థాయిలో సమాచారం మాకున్నది. సో మీరు చెప్పకపోతే రేపు ఎల్లుండో ఖచ్చితంగా మేమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పాలి, చెప్తే బాగుంటుంది. మరి అక్కడ రాజీనామా అంశం వచ్చిందా అనేది మీరు ఒక్కసారి ఖచ్చితంగా మీరు చెప్పాలి, అన్ని వివరాలు చెప్పాలి. లేదంటే ఆ కార్పొరేటర్లు అయితే వాళ్ళే చెప్తారు. మొత్తం అందరు కార్పొరేటర్లు కూడా ఈరోజు మిమ్మల్ని అందులో కొంతమంది కార్పొరేటర్లు కూడా మీరు పార్టీకి డ్యామేజ్ జరిగింది, రాజీనామా చేస్తే బాగుంటుంది, నైతికత వహించని చెప్పేసి చెప్పిర్రా లేదా అనేది ఒక్కసారి మీరు మీ టీం ఒకసారి అవలోకన చేసుకుంటే చాలా విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక విషయం ఏంటంటే నిన్న బండి సంజయ్ బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీస్ పోవడం జరిగింది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రిని అమిత్ షాను కలిసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అని చెప్పేసి ఒకటి తెలుస్తూ ఉంది. అంటే అక్కడ మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కనీసం బీజేపీ స్టేట్ బాడీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎందుకు మీతో పాటు కలిసి రాలేదు? మీ యొక్క టీం కంప్లీట్గా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. కేవలం ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ రంజిరెడ్డి ఇద్దరు మాత్రమే మీతో పాటు ఉండడం జరిగింది తప్ప ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎందుకు మీతో కలిసి రాలేదు అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానాలు, అభిప్రాయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఢిల్లీలో రామచంద్రరావు రాష్ట్ర పరిస్థితులకు సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఈ బండి సంజయ్ సంబంధించిన వ్యవహారం పైన కూడా పార్టీ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, పార్టీకి జరుగుతున్న నష్టం ఏమిటి, దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతాయంటే కొనలో కూడా ఒక రిపోర్టును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ఈ పరిణామాలు ఎటువైపు దారిస్తాయి ఏంటో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో చూద్దాం మరి కొన్ని రోజులు అయితే దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది.